ఇప్పుడే మనకి చాణక్య స్ట్రాటజీకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్ వచ్చింది. కాంగ్రెస్ మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్ 46% దాకా సాధించబోతుంది. అలాగే బీఆర్ఎస్ 43%, బీజేపీ 6%, ఇతరులు 5% దాకా ఓట్లు వస్తాయని చెప్తుంది. కాంగ్రెస్ మొత్తంగా 3 నుంచి 8% ఓట్లతో అధికార పార్టీ గెలవబోతుంది అన్నది ఒక వార్త. ఒకసారి విఠల్ గారు, సర్వేలు ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా నిజమవా నేను చెప్పలేను, కానీ బీజేపీ కూడా విశ్వ ప్రయత్నం చేసింది. ఏకంగా కిషన్ రెడ్డి గారి సొంత పార్లమెంట్ నియోజకవర్గం అది, ఆయన అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఆయనతో పాటుగా చాలామంది నాయకులు విస్తృతంగా అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. దాదాపు కిషన్ రెడ్డి గారు అయితే కాలికి బల్పం కట్టుకొని పాదయాత్రలు అన్నీ, చాలా మార్నింగ్ వాక్లు ఇవన్నీ కూడా చేశారు. బట్ ఇప్పటికున్న అంచనాల మేరకు నా దగ్గరికి ఒకే ఒక్క ఎగ్జిట్ పోల్ ఫలితం వచ్చింది. అదైతే స్పష్టంగా కాంగ్రెస్ గెలవబోతుంది. బీజేపీ చాలా తక్కువ ఓట్ షేరే బీజేపీకి రాబోతుంది అని వార్త. ఏం చెప్తారు సార్? మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానల్ పెద్దలందరూ, గౌరీ గారికి, రెహమాన్ గారికి, రామోన్ గారికి అండ్ బాలరాజు గారికి, వీక్షకులు గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి సార్. ఇప్పుడు మనం మాట్లాడే ఓటర్ల పైన ఎలాంటి ప్రభావం ఉండదు. కొన్ని వాస్తవాలే మాట్లాడుకోవాలి. సో నిజానికి గత ఎన్నికల్లో మాకు అక్కడ 25,000 ఓట్లు మాత్రమే రాగలిగినాయి అసెంబ్లీ. పెద్దగా ప్రభావం అప్పుడు కూడా చూపించలే. కొంత ఇవాళ ఈసారి కొంత ప్రభావం పెంచుకుందాం అనే ప్రయత్నం పార్టీ తరఫున మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉండే. బహుశా ఈ ట్రయాంగిల్ పోటీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సానుభూతి వాతావరణం ఉండొచ్చు, మాగంటి గారికి ఉన్నటువంటి అక్కడ ఆదరణ కావచ్చు. కొంత బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా క్యాంపెయిన్ లో ఉంది. రెండోది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి, కొంత సానుభూతి ఆయన పైన కూడా ఉంది. 2 సార్లు ఓడిపోయిన అన్నిటి గురించి రేవంత్ రెడ్డి గారు అన్ని తానై ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ జూబ్లీహిల్స్ అనే ఎలక్షన్స్ గెలవాలని ఒక పట్టుదలతోటి ప్రయత్నం చేశారు మంత్రులు. పట్టుదల బీజేపీ నుంచే నేర్చుకుని ఉంటారు సార్. బీజేపీ జాతీయ నాయకత్వం అంటే ఏ ఎన్నికైనా గెలవాలన్నది మోడీ గారు అందరికీ స్ఫూర్తి. హుజురాబాద్ లో చూపించినటువంటి మా శక్తి సామర్థ్యాలు గాని, దుబ్బాకలో చూపించిన శక్తి సామర్థ్యాలు గాని, తర్వాత మధ్యలో నల్గొండ జిల్లాలో అక్కడ జరిగిన సామర్థ్యాలు, ఇక్కడ మాత్రం మేము అంత చూపించలేదనేది మా క్యాడర్ లో కూడా కనిపించింది. సరే, పోటీలో ఉన్నాం, నిలబడదాం, గెలిచే ప్రయత్నం చేద్దామని అనుకున్నాం. సరే, రాజకీయ పార్టీగా గెలుస్తామని చెప్పగలుగుతాం, కానీ బట్ రిజల్ట్స్ అనేది డెఫినెట్ గా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే కొంత పోటీతో ఉంది. ఒకవేళ నిజంగా మాకు గెలిపే అవకాశాలు ఉంటే అది ఒక గొప్ప విజయంగానే మేము భావిస్తాము. ఎన్నో ఇవాళ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోరావరు పోటీ చేసిండ్రు. మేము డబ్బుల జోలికి వెళ్ళలేదు, విటమిన్ ఎం జోలికి వెళ్ళలేదు, డబ్బులు వంచలే. మనం పత్రికల పేపర్లో చూసినాం, ఒకరు 5,000 వచ్చినట్టు, ఒకరు 6,000 వచ్చినట్లు, 3,000 వచ్చినట్లు. మూడు ఫిగర్లు వస్తున్నాయి సార్. మూడో వాళ్ళు ఎవరన్నా తెలియదు. 2,500, 1,500, 1,000 ఇలా రకరకాలు వస్తాయి. ఇక్కడ వచ్చిన 3 ఫిగర్లు వచ్చినాయి, 2 రాలా మరి నా దగ్గరికి. బీజేపీ మాత్రం ఎక్కడ ఈ ప్రలోభాలకు గురి చేయలేదు, కార్యకర్తలు గురి చేయలేదు, అట్లాంటి ప్రలోభాలకు గురి చేయలేదు సార్. ఓకే కాదంటే నేననేది విఠల్ గారు, స్టేక్స్ ఇంత అంటే ఫలితం సరే, అధికార పార్టీ లేదంటే సానుభూతి ఉన్న ప్రధాన ప్రతిపక్షం, ఈ రెండింటి మధ్య ఉంటుంది అని స్పష్టంగా ఒక అవగాహన ఉన్నప్పుడు ముందు నుంచే, అంటే ఇంత స్టేక్స్ ఎందుకు పెడుతున్నాయి? మీరొక్కళ్ళనే కాదు, ఇటు బీఆర్ఎస్ తీసుకున్నా, కాంగ్రెస్ తీసుకున్నా, ఒక్క ఉప ఎన్నిక మీద పత్రికల్లో వార్తలు చూస్తుంటే దాదాపు 100 కోట్లు పంచారు డబ్బులు అని 3 పార్టీలు కలిసి. 5,000 దగ్గర నుంచి కొన్ని చోట్ల 7,000 అంటున్నారు, 8,000, 1,000 రూపాయలు తక్కువ పంచలేదు 3 పార్టీలు. నేను స్పెసిఫిక్గా ఒక పార్టీ పంచారా లేదా నా దగ్గర సమాచారం లేదు, కానీ చీరలు అంటున్నారు, మిక్సీలు అంటున్నారు, గ్రైండర్లు అంటున్నారు. సరే, ఈ నెల రోజులు అయ్యే ఖర్చు అంతా ఒక అంశం అయితే, ఇంత ఎఫర్ట్, ఇంత పార్టీ, మీకైతే 2 కేంద్ర మంత్రులు, అక్కడైతే ముఖ్యమంత్రి స్వయంగా, బీఆర్ఎస్కి అయితే మాజీ క్యాబినెట్ మొత్తం అక్కడే ఉన్న పరిస్థితి. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 2 ఇంత స్టేక్స్ లేని దగ్గర కూడా స్పష్టంగా మీరు చెప్తున్నట్టుగా మనకు అవకాశం లేదనుకున్న దగ్గర కూడా ఈ హిందూ ముస్లిం కానీ, లేదు టోపీ పెట్టుకున్నాను కానీ బండి సంజయ్ గారు మాట్లాడటం, ఎందుకు ఇంత రప్చర్ అవసరమా ఒక ఎన్నికలో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటిసారి కాంగ్రెస్ పార్టీ మతపరమైన రాజకీయాలు చేసినప్పుడు దానికి ప్రతిస్పందనగా మా పార్టీ నాయకులు కూడా మాట్లాడారు. అప్పటి వరకు ఆ చర్చ లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు,
కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అన్నారు. సో ఆ తర్వాత కదా భారతీయ జనతా పార్టీ ఆ లైన్ లో అంతవరకు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ లైన్ లో మాట్లాడారు. కానీ ఒక పార్టీ మాట్లాడినప్పుడు దాని ప్రతిస్పందన డెఫినెట్ గా రాజకీయాల్లో ఉంటది, సహజమే. భారతీయ జనతా పార్టీ ఒక ప్రయత్నం చేసింది, జూబ్లీహిల్స్ గెలిచే ప్రయత్నం చేసింది, గెలవాలని అనుకున్నాం. బట్ ఇప్పుడున్నటువంటి వివిధ రకాల మాకు వచ్చిన అంతర్గత సమాచారం కావచ్చు, అక్కడ ఓటర్ సర్లు కావచ్చు చూస్తే ప్రధానంగా అధికార పార్టీ డెఫినెట్ గా గెలవాలని ఒక మొండి పట్టుదలతోటి, ఎట్లయినా గెలవాలి అనే ఉద్దేశంతో తన యంత్రాంగాన్ని కావచ్చు, వారికి ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికార పార్టీకి సహజంగా కొంత అనుకూలమైన వాతావరణం, వారికి వారికి ఉన్నటువంటి అన్ని సదుపాయాలను వాళ్ళు వినియోగించుకున్నారు. బహుశా ఇప్పుడు చూడాలి, అయినా గెలుస్తా అనేది కాంగ్రెస్ పార్టీ. సరే, ఎగ్జిట్ పోల్స్ ఎన్నోసార్లు నిజం కాలేదు. ఈ ఎగ్జిట్ పోల్స్ మనం చూడాలి. ఓటింగ్ సార్లు కొంత పెరగడం గొప్పతనం, 55 to 60% రావడం అనేది నిజంగా సుపరిణామే. హైదరాబాద్ లాంటి సిటీలో 40, 30, 50 ఎన్నడూ దాటలేదు. ఇవాళ ఒక 55, 60 వచ్చిందంటే అది కొంత సుపరిణామే. అది ఒకవేళ ఓటింగ్ ప్యాటర్న్ పెరిగిందంటే ఎవరికి ఉపయోగపడుతుంది అనేది కూడా డెఫినెట్ గా ఆలోచించవలసిన అవసరం. భారతీయ జనతా పార్టీ ఒక ప్రయత్నం అయితే చేసింది, బరిలో ఉంది. ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ పరిధిలో వస్తుంది, వారి ప్రతిష్ట అది. ప్రయత్నం చేసినాం, రిజల్ట్ అనేది లెట్ us wait and see. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో రామరాజు గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రముఖ ఎన్నికల విశ్లేషకులు. వారి దగ్గరికి వచ్చే ముందు ఒకసారి రెహమాన్ గారు, మీరు ప్రత్యేకంగా అక్కడ సర్వే కూడా ముందు నుంచి విడుదల చేశామండి, ఇప్పుడే మేము కూడా విడుదల చేశారు. చెప్పండి మీ సర్వే. నేను విన్నది ఒక మాట ఏంటంటే, మామూలుగా చెప్పండి, ఫస్ట్ మీ సర్వే చెప్పండి, దాన్ని బట్టి మాట్లాడదాం. రెహమాన్ గారు, మేము మొత్తానికి 3 సార్లు సర్వే చేసాం. మొదట సర్వే చేసినప్పుడు కాస్త బీఆర్ఎస్ గట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చివరిగా మేము ప్రీపోల్ వచ్చేసి 6వ తారీఖు చేసాం. 6వ తారీఖు అప్రతిహతంగా కాంగ్రెస్ పార్టీ దూసుకొని ముందుకు రావడం కనిపించింది. తర్వాత చివరి 6వ తారీఖు చేసిన సర్వేలోనే కాంగ్రెస్ పార్టీకి క్లియర్ ఎడ్జ్ కనపడింది మనకి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ లో కూడా దాన్ని మరింత కంటిన్యూ చేసినట్టుగా మనకు కనపడింది. కాంగ్రెస్ పార్టీ 45 నుంచి 48% ఓట్లను సొంతం చేసుకుంటే, బీఆర్ఎస్ 41 నుంచి 44% ఓట్లను సొంతం చేసుకుంటే, బీజేపీ పార్టీ 7 నుంచి 10%, అంటే చాలా తక్కువ, అంటే డిపాజిట్ కోసం ఫైట్ చేస్తున్నట్టుగా కనపడుతుంది మనకు అక్కడ. మొత్తానికి 10 నుంచి 15 వేల పైచులకు మెజారిటీలో నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు సుస్పష్టంగా కనపడ్డాయి. నవీన్ యాదవ్ ధీటైన అభ్యర్థిగా మనకు అక్కడ కనపడ్డాడు. మిగిలిన అభ్యర్థుల కంటే వ్యక్తిగతంగా, అంటే అభ్యర్థి ఆకర్షణ ఎక్కువగా, అంటే స్థానికత, అట్లానే యాదవ్ కమ్యూనిటీ, ఎంవై కాంబినేషన్, కాస్త ముస్లిం ఓట్లు కూడా ఆకర్షించగలిగిన ఏకైక కెపాసిటీ ఉన్న నాయకుడు నవీన్ యాదవ్ గాని. అంటే మనకు దేశవ్యాప్తంగా ఎంవై కాంబినేషన్ జూబ్లీహిల్స్ లో వర్కౌట్ అయినట్టుగా మనకు కనపడుతోంది. అట్లానే ఎంఐఎం మాట చెల్లుబాటు చాలా బలహీనంగా కనపడింది. పాత బస్తీలో ఎంత ధీటుగా ఎంఐఎం కు బలం ఉందో, కొత్త న్యూ సిటీలో ఎంఐఎం కంటే ముస్లింస్ కాస్త ఇండిపెండెంట్ గానే వ్యవహరించినట్టు కనపడింది. యాక్చువల్గా మొన్న ఎలక్షన్ ముందు వరకు కూడా వాళ్ళంతా బీఆర్ఎస్ కి అనుకూలంగా, మెజారిటీ ముస్లింస్ ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తోటే సేల్ ఉన్న పరిస్థితి. ఎంఐఎం మద్దతు ప్రకటించినా మరి ఎంతవరకు టర్న్ అయ్యారో మనకు తెలియదు. రెండో ప్రశ్న రెహమాన్ గారు, మనం చాలామంది చెప్పింది ఏంటంటే, బీజేపీ కనుక బలంగా పుంజుకుంటే అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈవెన్ మీ సర్వే ప్రకారం కూడా బీజేపీ అంత పుంజుకున్నట్టుగా 6 నుంచి 2 సర్వేలు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన 2 సర్వేల్లో 6 నుంచి 10% మించే పరిస్థితి లేదు. అంటే డిపాజిట్ కూడా రాబోవట్లేదు. అయినా కూడా కాంగ్రెస్ 4-5% మెజార్టీతో గెలవబోతుందంటే ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కాంగ్రెస్ పార్టీ బలపడి ఉంటే చీలిపోయే అవకాశం ఉండే, నిజానికి అది కనపడలేదు. అయినా బీజేపీ ఏదైతే తన సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉండేనో అది కాస్త ఖచ్చితంగా బీఆర్ఎస్ పోయినట్టే లెక్క. అది అంటే బీజేపీ సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యారు వాళ్ళు. అది పక్కన పెడితే మైనారిటీ వర్గాల్లో అంటే కీలకంగా ఉన్నారు, 1,20,000 ఓట్లు ఉన్నాయి. ఇందులో మెజారిటీ ఓట్లను కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ప్రయత్నం చేసింది. గతంలో నవీన్ యాదవ్ కు స్థానికంగా ఉన్నటువంటి బలము, బీసీ అవ్వడము, ఈ మిగతా అంశాలన్నీ పనికొచ్చినాయి. అంటే వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ను కాకుండా ఇంకెవరిని పోటీలో దింపి ఉన్నా ఇంత గట్టి పోటీ ఇచ్చి ఉండేది కాదు.
నిజానికి మనం అంటే మన విఠల్ గారిని అభినందించాలి. Okay. ఆయన రాజకీయ నాయకుడిగా లేకుండా చాలా సిన్సియర్ గా, చాలా హానెస్ట్ గా మాట్లాడినారు. Okay. ఆ పార్టీ పరిస్థితి, అక్కడ ఓట్లు గెయిన్ చేయడాన్ని, అంటే చాలా మంది రాజకీయ నాయకులు ఎట్లున్నా మేమే గెలుస్తామని చెప్తారు. Okay. విఠల్ అని అట్లా చెప్పలేదు. నిజానికి చాలా నిజాయితీగా మాట్లాడారు. Okay. ఆ జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీఆర్ఎస్ కి, రెండు పార్టీలకు గెలిచి తీరాల్సినటువంటి ఎన్నిక. Okay. ఎందుకంటే 2 ఏళ్ల తన ప్రజాపాలనకు రెఫరెండంగా రేవంత్ రెడ్డికి ఒకవైపు ఉంది. మొన్న ఎంపీ ఎన్నికల్లో 0కు పడిపోయి కేవలం ఖమ్మం నల్గొండలోనే ఉనికి చాటుకున్నటువంటి బీఆర్ఎస్ కు ఈసారి గెలిచి తీరాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే 2028 ఎన్నికల్లో క్యాడర్ కు, కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వడం కోసం ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా గెలిచి తీరాల్సిన ఎన్నికగా ఈ రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అట్లానే మనం అంతా బాధపడాల్సిన విషయం కటారి గారు, అంటే మీలాంటి వాళ్ళు అవసరం అనేది కూడా ఈ ఎన్నికలు కనపడింది. గతంలో మీరు లోక్సత్తాలో ఉన్నప్పుడు ఈ ప్రలోభాలకు ఎట్లా వ్యతిరేకంగా పనిచేశారు. ఈసారి అవి ఏరులైనాయి, కట్టలు తెంచేసుకున్నాయి మొత్తము. నిజానికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసినాయి అన్ని రాజకీయ పార్టీలు, కొంచెం ఎక్కువ తక్కువ అన్ని పార్టీలు చేసినాయి. అంతే. థ్యాంక్ యూ సార్. మళ్ళీ వస్తాను మీకు రేమన్ గారు. గౌరీశంకర్ గారు, అంటే జూబ్లీహిల్స్కి సంబంధించి సరే డబ్బు ఇవన్నీ మనం వింటానే ఉన్నాం. నాకు ఒక అంశం అర్థం కాదు. అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఉంటుంది, రాష్ట్రంలో సీఈఓ ఉంటారు, ఫలితం ఎవరు గెలుస్తారో అది కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ పక్క పెడితే ఒకే ఒక్క ఉప ఎన్నిక జరుగుతున్న దగ్గర ఇంత వ్యవస్థ ఉండి డబ్బులు పంచడం అన్నది ఎలా చేస్తే అందరూ పంచుతారు, అవకాశం ఉన్న వాళ్ళంతా పంచుతారు. ఇందులో పెద్ద సిద్ధాంతాలు గొడవ వాళ్ళకున్న ఆర్థిక స్థితిని బట్టి పెంచుతారు. 5,000, 3,000, 2,000, 1,000 వేరే చర్చ. కానీ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ అరాచకాలు ఎందుకు ఎన్నికల సంఘాలు అరికట్టలేకపోతా ఉన్నాయి? ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు, చక్కగా మీరు పొద్దుటపొడి పంచుకోండి. అసలు ఈసారి అయితే మనం వింటున్నది క్యాంపెయిన్ పూర్తి కాకముందే పనిచేశారని చాలామంది. ఈ గూగుల్ పేలు, ఫోన్పేలు వచ్చాక ఇంకా ఈజీ అయిపోయింది. ఇవి ఎక్కడ అన్ని రికార్డ్ అవుతాయి, అఫీషియల్గా రికార్డ్ అవుతాయి. గూగుల్ పేలో మీరు 10 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినా కూడా రికార్డ్ అవుతుంది. సో ఇది బహిరంగంగా ఓ పక్క మోడీ గారేమో డిమానిటైజేషన్, డబ్బులే లేవు, క్యాష్ లేవంటారు. ఇక్కడ విచ్చలవిడిగా క్యాష్ పంచుతూ 500 రూపాయల నోట్లు విచ్చలవిడిగా పంచుతూ ఉంటే ఈయన 100 కోట్లు ఖర్చు పెట్టారు ఒక్క నియోజకవర్గంలో అన్నప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? అసలు వ్యవస్థ ఉందనుకోవాలి. ఎవరైనా గెలవని, ఒకళ్ళు పంచిన వాళ్ళు గెలిచారంటానికి కూడా ఏం లేదు, అందరూ పంచుతూనే ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు డబ్బులు పంచేది ఇస్ నాట్ ఎట్ ఆల్ న్యూస్ కాదు, కానీ అరికట్లేకపోయారు నా చర్చ అయిపోయింది. ఎందుకంటే హియర్ ద ఓటర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, డబ్బులు పంచేవాళ్ళు ఉన్నారు. మీకు అభ్యంతరం ఏంటి ఇంట్లో అన్నట్టు డెవలప్ అయింది. ఇప్పుడు ఓటర్స్ ఆర్ విల్లింగ్ టు టేక్ ఇట్. పంచేవాళ్ళు లీడర్స్ పంచాలని డబ్బులు పొలిటికల్ పార్టీ పంచుతా ఉన్నారు. అంటే ఇక మధ్యవర్తులు ఏం చేస్తున్నారు? ఇంకా ఇంకోటి బహిరంగ పంచుడు ఏముంటుంది? మధ్యవర్తులు కాదు సార్, ఎన్నికల సంఘం పోలీసులు ఏం చేస్తున్నారు అన్నది కదా ప్రశ్న. లేవాడి ఫిజికల్ అన్లెస్ అంటిల్ సంబడి కంప్లైంట్స్ ఇట్, మనం వెళ్ళేసి కంప్లైంట్ చేసేసి ఇట్లా డబ్బులు పంచుతున్నాక మీరు యాక్షన్ తీసుకోవాలని అంటే కదా. అందరు దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నాక ఎవరు యాక్షన్ తీసుకోవాలి? వాళ్ళు పోలింగ్ ఏజెంట్ ఎందుకు అంటారు సార్ ఇక్కడ డబ్బులు దొరికాయి అక్కడ ఉంది, అప్పటికే 2-3 సార్లు రైడ్ చేశారు, ఒక్క పైసా కూడా దొరకలేదు. షేక్పేటలో రైడ్ అయింది, ఏమైంది? దాంట్లో ఒక్క డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర ఏం దొరకలేదు. అంటే ప్రజలు పొలిటికల్ పార్టీ కూడా బాగా తెలివి ఉంది, ముందే ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ నెట్వర్కింగ్ పెట్టారు, ఎవరి దగ్గర డబ్బులు పెట్టాలి, ఎవరికి ఎట్లా పంచాలి, పోలింగ్ డే నాడు ఎట్లా పంచాలి అని ముందే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అంత గూగుల్ పే, పే అవసరం లేదు సార్. క్యాష్ డౌన్ ఉంది, వాళ్ళు క్యాష్ ఇవ్వమంటారు. మెజార్టీ వాళ్ళు అక్కడ ఓటర్స్ అనేవారు ఉన్నారు, అందరికి తీసుకుంటారు కనుక కొంతమంది డిఫరెంట్ గా తీసుకుంటారు. నేను ఫ్రీగా వస్తున్నట్టే ఎందుకు వద్ద అంటున్నారు? మన ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారు, మన దగ్గర అట్లా పరిస్థితి ఉంది. దిస్ ఈజ్ వెరీ డేంజరస్ ట్రెండ్ సార్ ఇది. ఎందుకంటే ఈ డబ్బులు పంచారు. నాకు ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు 25-30 కోట్లు లేని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కండక్ట్ చేసే పరిస్థితి లేదు అంట. 20-30 కోట్లు ఎక్కడ రావాలి? నేను అంటున్నది కాదు గౌరీశంకర్ గారు. మళ్ళీ నా వెర్షన్ ఏంటంటే ఒకే ఒక్క ఉప ఎన్నిక జరుగుతుంది, కేంద్ర మంత్రులతో సహా ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. సరే విఠల్ గారు చెప్పిన పద్ధతిలో వాళ్ళు పంచలేదు అనుకుందాం కాసేపు. మనకు 1-2 అధికారులని ట్రాన్స్ఫర్ చేయటం ఇలాంటివి చూస్తూ ఉంటాం. సిఈసి కంట్రోల్లోనే ఉంటుంది ఎన్నిక. సిబ్బంది ఇక్కడి వాళ్ళు అయినా కూడా పూర్తిగా ఎన్నికల సంఘం ఆ క్షణంలో ఎవరిని కావాలన్నా వాళ్ళని మార్చేయచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఒక పార్టీ డబ్బులు పంచుతున్న దాన్ని అడ్డుకున్న ప్రయత్నం కానీ
లేదు అబ్జర్వర్లు బూత్కి ఒక వాళ్ళు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అని పెడతా ఉన్నారు, నిఘాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇన్నున్నా కూడా విచ్చలవిడిగా అంటే ఈ చివరికి మనం అందరం మాట్లాడుకుంటా ఉన్నాం, వాళ్ళు వచ్చి డబ్బుల కోసం జనం వెళ్ళి ఆఫీసులకు వెళ్ళి అడుగుతున్నారు. ఈ వాస్తవమే కావచ్చు, నేను జనం డబ్బులు ఆశించట్లేదు కూడా అంట్లా. కానీ వ్యవస్థ దాన్ని అరికట్టే ప్రయత్నం మొత్తం జనరల్ ఎలక్షన్లో చేయలేకపోవచ్చు. ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం చిన్నది 4 లక్షల ఓట్లు, మొత్తం హైదరాబాద్ మహానగరంలో ఉంది. ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, వేల మంది అధికారులు, పోలీసులు ఎన్నికల దీనిలో పాల్గొంటారని చెప్తా ఉన్నారు. అసలు దాని మీద ఎక్కడ పట్టుకున్నట్టు కూడా, ₹1 పట్టుకున్నట్టు కూడా వార్తలు రాలేదు. ఈ పంపిణీని అరికట్టే ప్రయత్నం జరిగినట్టు వార్తలు రాలేదు. ఎలా అర్థం చేసుకోవాలి? సార్ ఇచ్చేవాడు రెడీ విల్లింగ్ ఉన్నాడు, తీసుకునేవాడు విల్లింగ్ ఉన్నాక ఏం చేస్తారు చెప్పండి? ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? హూ షుడ్ గివ్ ఏ కంప్లైంట్? ఐఎమ్ విల్లింగ్ టు పే దమ్ అమౌంట్. నేను 2,000 ఇస్తాము, 3,000 ఓటు ఇస్తున్నారు, అతను విల్లింగ్ ఉన్నాడు. అతను రిక్వెస్ట్ చేస్తున్నాడా లేదంటే తీసుకుంటాడా తర్వాత మాట. అతను డబ్బులు తీసుకుంటున్నాడు, నేను ఇస్తున్నాను, ఆయన తీసుకుంటున్నాడు. మీ మధ్య మీకేమైంది? మీకు ఎందుకు సార్ అంటారు? మీరు వెళ్ళి అడిగారు అనుకోండి, రేపు మీరు ఛానల్ వెళ్ళి అడిగి ఎందుకు సార్ డబ్బులు తీసుకుంటున్నారంటే మీకు ఎందుకు సార్, వాళ్ళు ఇచ్చేది రెడీ ఉన్నా నేను తీసుకుంటున్నా, మీకెందుకు అంటారు. ఆ పరిస్థితి వచ్చింది. అంటే ఎన్నికల సంఘం కాదు సార్, ఎన్నికల సంఘం కూడా అదే బాధ్యత. మీకెందుకంటే ఎన్నికల సంఘం ఊరుకోవచ్చా? అంతే, ఎన్నికల సంఘం ఎవరు వెళ్ళి కంప్లైంట్ చేయాలి? ఎవరు కంప్లైంట్ చేయకపోతే కనపడదా? కాదు సార్, ఇప్పుడు రోడ్డు మీద పట్టుకుని ఉంటారు సార్. వాళ్ళు ఇండివిజువల్ కేసెస్ లో వెళ్ళారు, వాళ్ళు ఎక్కడ మనీ స్టోర్ చేశారు, ఒక ఇంట్లో డబ్బులు పంచుతున్నారని మొన్న రైడ్ చేశారు ఎన్నికల సంఘం వాళ్ళు. ఏం డబ్బులు ఒక్క పైసా దొరకలేదు. వాళ్ళు ఉంటే వాళ్ళే బయట గందరగోళం చేశారు. వాళ్ళు మా మీద అరెస్ట్ చేస్తున్నారు పోలీసు, మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు పోలీసు వాళ్ళు, వచ్చి అరెస్ట్ చేస్తున్నాం. దాంట్లో బాగా ఇప్పుడు నెట్వర్కింగ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది సార్. పబ్లిక్ ఓటర్స్ ఎట్లా డబ్బులు తీసుకోవాలో వాళ్ళకి తెలుసు, వీళ్ళు ఎట్లా డబ్బులు ఇవ్వాలో పార్క్ వేరియస్ ప్లేసెస్ ఒక్క దగ్గర ఉండదు కదా. మొత్తం కాన్స్టిట్యూన్సీ లో మొత్తం ప్రతి చోట్ల, ఇక్కడ షాప్ లోనో, వెండర్స్, ఫ్రెండ్స్ దగ్గరనో, చిన్న చిన్న కొట్లలో ఎక్కడెక్కడ చిన్న అమౌంట్ పెట్టుకుంటా ఉంటారు. ఆ ఏరియాలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎంతమందికి ఇవ్వాలి, పోలింగ్ డే నాడు ఎంతకి ఇవ్వాలి, అంతకుముందు ఖర్చు ఎంత ఇవ్వాలి, వాళ్ళకు వర్కర్స్ కి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ పెద్ద సిస్టమాటిక్ అండ్ డీటెయిల్ ప్లానింగ్ ఉన్నారు. నేను చూసాను ఒక ఎలక్షన్ లో మన రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ అన్నారు. అప్పుడు ఒక క్యాంపెయిన్ లో చూస్తే మనకు ఒక లీడర్ చూపించాడు, గెట్టెట్లా డబ్బులు పంచారు మొత్తం లెక్కలేదు చూపించాడు మనకు. చాలా ఇట్ ఈస్ నౌ ఎస్టాబ్లిష్డ్ వే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. కాదు గౌరీశంకర్ గారు, మీరు చెప్తుంది 100% నేను యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ ఒకే ఒక్క నియోజకవర్గంలో ఎన్నిక జరుగుతున్నప్పుడు కూడా ఇంత వ్యవస్థ ఉండి ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. ఒక పక్క పత్రికల్లో, టీవీలలో వార్తలు వస్తూ ఉంటే ఇప్పుడు నేనైనా హానెస్ట్ ఉండాలి, నేను డబ్బులు తీసుకోనని వెళ్ళి కంప్లైంట్ చేస్తాను, అంతే కదా, చేయాలి, వెళ్ళేసి చేయాలి. అక్కడ అది లేదు కదా. ఇచ్చేవాడికి రిక్షన్కి రెడీ ఉన్నాడు, తీసుకుంటానికి రెడీ ఉన్నాక మీరేం చేస్తారు? సరే సార్, మళ్ళీ వస్తాను. ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడైనా అమౌంట్ పెద్ద స్టోర్ చేసి పెట్టారు, అక్కడ పంచుతున్నారు, మీకు పొలిటికల్ పార్టీస్ ఒకరి మీద ఒకరు కంప్లైంట్ తెచ్చుకుంటున్నారు. రేట్స్ కూడా కండక్ట్ చేశారు, ఏం దొరకలేదు. కొంచెం అమౌంట్ దొరికొచ్చి ఎదుర్కోవాలి. ఇంకా ముందట్లేక లిక్కర్ బాటిల్స్ కూడా ఇళ్లలో వచ్చి స్టోర్ చేసుకోరు. నౌ యూ హ్యావ్ రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి. నౌ క్యాష్ ఒకటి ఉంది, గూగుల్ పే ఉంది. లిక్కర్ అంటే లిక్కర్ షాప్ పోయి మీరు లిక్కర్ తీసుకోబో తర్వాత పేమెంట్ చేస్తా అంటారు, అది కూడా ఉంది సిస్టమ్. క్రెడిట్ లో ఎవరైనా కావాలంటే చిన్న చిట్టి రాసిస్తారు, ఇదానికి రికవర్ వాటర్ ఇవ్వమంటారు, అతను ఇచ్చేస్తారు. ఆ చిట్టి లాంటి తీసుకుపోయి తర్వాత అంతే ఎలక్షన్ దానికి రికవర్ చేస్తారు. అదే సార్, ఇప్పుడు చిట్టీలు రాసిస్తే ఓకే పట్టుకోలేరంటే అర్థం ఉంది. కానీ గూగుల్ పేలు, ఫోన్ పేలు చేస్తుంటే ఆ ఏరియా డేటా చాలా మటుకు క్యాష్ ఉంటుంది సార్. ఐ డోంట్ థింక్ సార్ గూగుల్ పే చాలా మటుకు క్యాష్ ఉంటుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో గౌరీ సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. సతీష్ గారు నమస్కారం. ఇప్పుడే అంటే ఒక 2 ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, దాదాపు 3 నుంచి 8% ఓట్లతో కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో గెలవబోతుందని. సరే, మీరు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా పక్కకు పెడితే, నేను ఇప్పుడు చర్చ ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు చెప్పారు నాది కార్యకర్త మనస్తత్వం, నేను సీరియస్గానే తీసుకుంటానని. మంచిది. ఇప్పుడు మోడీ గారు కూడా బీహార్లో రాహుల్ గాంధీ ఎంత తిరిగారో ఆయనకన్నా ఎక్కువ మోడీ గారు తిరుగుతూ ఉంటారు. మనకు తెలుసు ఎన్నికలంటే ఏ పార్టీని సీరియస్గా తీసుకోవాలి కూడా. అయితే ఇక్కడ ఈ డబ్బు నేను మీరే పంచారా లేకపోతే ఎవరు పంచలేదా, ఈ దీనిలో కూడా ఎవరు పంచారు ఎవరు పంచలేదా నా చర్చ కాదు. కానీ 4-5 రోజుల నుంచి పత్రికల్లో, టీవీలలో పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టబోతూ ఉన్నారు,
₹1000 నుంచి 5-6 దాకా ఓటుకి. ఇక మధ్య ఇవన్నీ పక్క పెడదాం, పట్టు చీరలేంది లేకపోతే మిక్సీ లేని గ్రైండర్ లేదు, ఇవన్నీ పంచుతున్నారు. ఎన్నికల సంఘం కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ఎన్నికల సంఘం ఉంటుంది, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం CEO ఉంటారు. ఇంత జరుగుతుంటే ఎందుకు అసలు దాన్ని అరికట్టే ప్రయత్నం జరగదు? ఒకే ఒక్క ఎన్నిక సార్, తెలంగాణ మొత్తం ఎన్నిక కాదు, దేశం అంతా ఎన్నిక కాదు, ఒకే ఒక్క ఎన్నిక. దాని మీద ఎందుకు అసలు ఎవరు ఫోకస్ పెట్టట్లేదు? ముందుగా అందశ్రీ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి వారికి ఆత్మస్థైర్యాన్ని దేవుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్చల్లో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలరాజ్ గారికి, విఠలన్న గారికి, గౌరీశంకర్ గారికి, పెద్దలకు అందరికి కూడా మీకు అందరికీ సాయంకాలం నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజుల్లో దురదృష్టమేంటంటే ఎన్నికలంటే ఖర్చుతో కూడుకున్నట్టు పనన్నట్టుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు. కాకపోతే జూబ్లీస్లో జరిగినటువంటి ఎన్నిక గతంలో ఎక్కడైతే ఈటల రాజేందర్ గారు పోటీ చేసినప్పుడు జరిగినటువంటి ఎన్నిక కంపేర్ చేస్తే చాలా తక్కువ ఖర్చు అనేది మనం అందరం కూడా వాస్తవాన్ని ఆలోచన చేయాలి. ఓకే, కొన్ని ఉప ఎన్నిక జరిగినప్పుడు ఎంత మేరకు ఏ మేరకు ఖర్చు పెట్టారు, ఏ విధంగా చేశారు అనేది కూడా మనం ఆత్మపరిశీలన చేసుకుంటే మన తెలంగాణ వరకు ఆలోచించినట్టయితే ఏం జరిగిందో కూడా మనం ప్రత్యక్షంగా గతంలో కనిపించింది, మనం చూసాం ప్రత్యక్షంగా, ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఓకే, సరే, ఇక్కడ జూబ్లీస్లో ఏం జరిగింది ఏంటి అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే 2 సంవత్సరాలు మా ప్రజా ప్రభుత్వానికి రెఫరెండం అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఓకే, దాంతోపాటుగా ఎక్కడైతే రాబోయే 3 సంవత్సరాలు ఉండబోయే 3 సంవత్సరాలు కూడా ఈ జూబ్లీస్కు అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇది పేరుకు మాత్రమే గొప్ప, ఇక్కడంతా స్లమ్ ఉన్నటువంటి పరిస్థితి, బిలో పావర్టీ లైన్కు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వీరికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీని, ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా అందరూ కూడా విశ్వాసంగా అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఏదైతే బూత్ లెవెల్గా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయడం అనేది జరిగింది. దానికి నిదర్శనంగానే మేము అనుకున్నటువంటి విధంగానే రిజల్ట్ వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం. ఓకే, ఓకే, రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనకి బీహార్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ 6 ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన వివరాలు ఇప్పటికి వచ్చినాయి. అందులో ఆశ్చర్యంగా 3 ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి గెలవబోతుందని చెప్తే, ఇంకొక 3 ఎగ్జిట్ పోల్స్ మహాగఠబంధన్కి లీడ్ వస్తుందని చెప్తున్నారు. ముందుగా పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్లో 133 నుంచి 159 వరకు ఎన్డీఏకి వస్తే, మహాగఠబంధన్కి 75 నుంచి 101 సీట్లు, ఇతరులు 2 నుంచి 13 సీట్లు గెలుస్తున్నారు. ప్రజాపోల్ అనలిటిక్స్ ఎన్డీఏకి 186 వస్తే ఎంజీబీకి 50, ఇతరులు 7 అని చెప్తున్నారు. ఆపరేషన్ చాణక్య ఎన్డీఏకి 140 నుంచి 147 స్థానాలు వస్తే, మహాగఠబంధన్కి 86 నుంచి 92 స్థానాలు అని చెప్తున్నారు. స్టడీ రిపోర్ట్ ఎన్డీఏకి 74 స్థానాలు వస్తే, మహాగఠబంధన్కి 160 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. అలాగే పీపుల్స్ ఇన్సైట్ ఎన్డీఏకి 133 నుంచి 148 స్థానాలు వస్తే, మహాగఠబంధన్కి 87 నుంచి 102 స్థానాలు అని చెప్తున్నారు. అలాగే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ఎన్డీఏకి 74, మహాగఠబంధన్కి 160 స్థానాలని, దాదాపు 6లో 4 ఎన్డీఏకి మెజారిటీ చెప్తున్నాయి. 2 చాలా స్పష్టమైన లీడ్తో మహాగఠబంధన్ కూడా గెలిచే అవకాశం ఉందని అంటూ ఉన్నారు. మొత్తంగా బీహార్లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కలిపి ఇప్పటికీ ఫస్ట్ ఫేజ్ అయితే దాదాపు 65% పోలైంది. సెకండ్ ఫేజ్ ముఖ్యంగా కిషన్గంజ్ ఇలాంటి ఏరియాలు ఉన్న ప్రాంతం, సీమాంచల్, పూర్వాంచల్ ఉన్న ప్రాంతాలు ఇప్పటికే దాదాపు 67% పోలింగ్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు. యావరేజ్గా బీహార్ మొత్తం 65 నుంచి 70% పోలింగ్ అయ్యే అవకాశం కనపడుతోంది. వీటి గురించి ఒకసారి రామరాజు గారు, బీహార్కి సంబంధించి చాలా హోరాహోరీ పోరు. లాస్ట్ టైం కూడా మనం చూస్తే మహాగఠబంధన్కి ఎన్డీఏకి ఓట్ల శాతం 0.1%, 0.2% ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీనే వచ్చింది లాస్ట్ టైం. 75 స్థానాలు ఆర్జేడీకి వస్తే బీజేపీకి 74 స్థానాలు వచ్చినాయి. బట్ ఈ 5 ఏళ్ల తర్వాత, దాదాపు 20 ఏళ్ళు నితీష్ ముఖ్యమంత్రిగా కంప్లీట్ అయిన తర్వాత, కొత్తగా చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ ఈసారి ఎన్డీఏతో కలిసి పోటీ చేశారు అసెంబ్లీకి. మహాగఠబంధన్లో ఒక 6 పార్టీలు ఉన్నాయి, ఆర్జేడీ, కాంగ్రెస్ అండ్ సిపిఐ-ఎంఎల్, సిపిఐ-సిపిఎం, వికాస్ ఇన్సాల్ పార్టీ, అలాగే టోటల్ ఇంక్లూజివ్ పార్టీ, 6 పార్టీలు. అలాగే ఎన్డీఏలో జేడీయూ, బీజేపీ, హిందుస్థాన్ అవామ్ మోర్చా, ఎల్జేపీ, అలాగే రాష్ట్రీయ లోక్ మోర్చా, 5-6 పార్టీలు వాళ్ళు కలిసి పోటీ చేశారు. ఎలా ఉండొచ్చు బీహార్? సర్వేలు చాలా
వన్ సైడ్ కాకుండా 2 సైడ్లు కూడా ఇస్తున్నారు, అది కూడా స్పష్టమైన మెజార్టీ ఇస్తున్నారు. ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, మన బీహార్ ఎన్నికలు చూస్తే నితీష్ కుమార్ దాదాపు 20 సంవత్సరాల నుంచి సీఎంగానే ఉన్నారు. అవును. దాంట్లో బీజేపీ 15 సంవత్సరాలు భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు కొత్తగా బీజేపీ కొత్త పథకాలు లేకపోతే మహిళలకి 10,000 ఇవ్వటం, ఇలాంటి స్కీములు ఎంతవరకు పనిచేస్తాయి అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. తర్వాత ఒక మిత్రుడు చెప్తాడు, అక్కడ బీహార్ అనేది కులాల అది లాబొరేటరీ, మన ప్రయోగశాల అదే ప్రయోగశాల అలాంటిది. దాని గురించి చాలా చాలా క్రిటికల్, కులాలే మొత్తం అసలు అక్కడ రూల్ చేసేది. దాంట్లో భాగంగా ఏంటంటే కాంగ్రెస్ కి ఒక ముద్ర ఏంటంటే అగ్రవర్ణాల పార్టీ అని ఒకప్పుడు, అంటే వాళ్ళు కర్పూరి ఠాకూర్, లాలూ ప్రసాద్ వాళ్ళు ఎంటర్ అవ్వక ముందు అగ్రవర్ణాల రాజ్యం అక్కడ. తర్వాత లాలూ ప్రసాద్ వచ్చాక ఆయన కాలంలో బీసీలు అనేది. తర్వాత నితీష్ కుమార్ ఏంటంటే బీసీలు కాకుండా ఇంకా మహా బీసీలు అంటే ఇంకా తక్కువ అని, అలా 3 వర్గాలుగా తీసుకుంటే వాటి ఈక్వేషన్స్ తోటి నడిచినాయండి ఎక్కువ రాజకీయాలు. అవును. తర్వాత ఇప్పుడు నితీష్ కుమారు కానీ బీజేపీ కానీ లాలూ ప్రసాద్ పరిపాలన అంతా గూండా రాజ్ అని ప్రచారం చేశారు. ఆ బేస్ తోటి వీళ్ళు గెలిచారు కూడా. తర్వాత నితీష్ కుమార్ ఇప్పుడు 20 సంవత్సరాలుగా సీఎంగా ఉండి శాంతి భద్రతలు ఏమన్నా ఇంప్రూవ్ అయినాయా? చాలా చాలా మినిమం, ఒకవేళ ఇంప్రూవ్ అయ్యి ఉండొచ్చు, చాలా మినిమం ఇంప్రూవ్మెంట్. ఈ రోజు కూడా వాళ్ళ స్టేట్ క్రైమ్ డేటా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటాలో పెద్ద తేడా ఏం లేదు సార్. 229 మంది రోజుకు హత్యలు జరుగుతాయి. 229 హత్యలు రోజుకి. వాళ్ళ డేటానే, ఇంకేం కొత్త డేటా బయట నుంచి మనం చెప్పేది కాదు, ప్రతిపక్షాలు చెప్పేది కాదు. ఓకే. అలాగే నితీష్ కుమార్ పాలనలో మేబీ డెవలప్మెంట్ కొంచెం ఎక్కడక్కడ రోడ్లు, కొన్ని బ్రిడ్జిలు, ఏదో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసింది మాత్రం నిజం, కొంత అది ఫుల్ టైమ్ గా, అంటే బీహార్ స్థాయికి తగ్గట్టు కాదు అది. ఓకే. తర్వాత బీహార్లో ఉన్న ఒక వెరైటీ ఏంటంటే, బీహారు యూపీ కూడా అంతే, అదే పద్ధతి. ఓకే. రాష్ట్రాలు బేదై బ్రహ్మాండమైన సంపద ఉంది. ఓకే. సంపద అంటే న్యాచురల్ రిసోర్సెస్ విపరీతంగా ఉన్నాయి. ఓకే. కానీ ఓకే, ప్రజలు ఎప్పుడు బేదవాళ్లే. ఓకే. నాయకులు మాత్రమే ధనవంతులు. ఇప్పుడు మొన్న పోటీ చేసిన అభ్యర్థుల్లో కూడా అన్ని పార్టీలు, బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ ముగ్గురు కూడా పార్టీ అభ్యర్థులు లెక్కేస్తే 90% పైన అభ్యర్థులందరూ కోటీశ్వర్లే. ఓకే. ఓకే. సో అంటే అర్థం ఏంటి అంటే, జనాన్ని ఎప్పుడూ బేద అంటే చెయ్యి కింద ఉండి అడుక్కునే స్టేజ్లోనే ఉంచి పాలన చేసే నాయకులు అక్కడ పెత్తనం చేస్తున్నారు. ఓకే. ఈసారి అంశం చాలా మంది చెప్పేది ఏంటంటే, అక్కడ యువత ఎక్కువ ఉండేది. అంటే 30 years ఏజ్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారంట, నియర్లీ 70% ఉన్నారని చెప్తారు. ఓకే. వాళ్ళ ప్రభావం ఎంతలో ఉంటుంది? వాళ్ళకి ఏంటంటే మెయిన్ నిరుద్యోగం అండి. దాదాపు 7 కోట్ల జనాభా ఉంటే 75 లక్షల మంది బయట కూలి పనులు చేసుకుంటూ వేరే రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్తున్నారు రామరాజు గారు, దాదాపు 2 కోట్ల మంది బయటే ఉంటారని చెప్తున్నారు. 30% 30 to 40% బయట ఉంటున్నారని. అంటే కొందరిని ఎట్లా 2 వైపులుగా లెక్కేస్తారు. ఒకటి ఏంటంటే పర్మనెంట్ గా షిఫ్ట్ అయిన వాళ్ళు, ఓకే, రెగ్యులర్ గా ఇప్పుడు ప్రతి సీజన్ కి పండక్కి వెళ్తారు, అందుకనే ట్రైన్లు పైన ఎక్కి నడుస్తుంటారు. దారుణంగా ఉంటాయి ఆ పరిస్థితులు చూస్తేనే మనకు బాధ అనిపిస్తుంది. ఈ రోజు కూడా వీళ్ళు బీజేపీ చెప్పే డబల్ ఇంజిన్ సర్కార్ ఉంటే డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పినప్పుడు కూడా వీళ్ళంతా ఇద్దరు కలిసే ఉన్నారు ఇప్పటికి కూడా. 15 ఏళ్ళు కలిసి రాజ్యం చేసినప్పుడు ఇప్పటికీ కూడా ఆ పరిస్థితి ఎందుకు ఉంది ఆ రాష్ట్రంలో? ఓకే. ఓకే, రైట్ సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రామరాజు గారు, మళ్ళీ వస్తాను. ఒకసారి ఆఖరిగా బాలరాజు గారు, ఏంటి అంటే దీనికి సంబంధించి క్విక్గా, అంటే మీరు
దీని మీద వస్తున్న ఎగ్జిట్ పోల్స్ అయితే దాదాపు 8 నుంచి 15,000 మెజార్టీతో కాంగ్రెస్ గెలవచ్చు అన్నది అంచనా. అంటే ఈ మధ్యకాలంలో ఈ సింపతి అన్నది గతంలో కొంత ఉండేది, కానీ మొన్న మనం కంటోన్మెంట్ చూసాం, అంతకుముందు కొన్ని చోట్ల కూడా చూసాం. దానికంటే రూలింగ్లో ఎవరుంటే వాళ్ళకి వేయాలన్నది కూడా ఒక ఆలోచన ప్రజల్లో వస్తున్నట్టు, రైటా రాంగ్ అనే దానిలోకి వెళ్ళట్లా. ఏం చెప్తారు? అంటే యాక్చువల్లీ కటార్ గారు మేము ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాం కాబట్టి 9వ తారీఖు వరకు పరిస్థితి వేరుండే వాస్తవంగా. 9 తర్వాతకి ఎవరైతే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నాము, లేకపోతే ఓట్లు వేయగలుగుతాము, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించడము, ఎలక్షన్ కమిషన్ అట్నే వ్యవహరించడము, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అట్నే వ్యవహరించడము, పోలీస్ యంత్రాంగం వ్యవహరించడము, మొత్తం కూడా ఇక సామధాన భేద దండోపాయం అంటారు చూసినావా. ఇక ఫస్ట్ చెప్పినారు, రేవంత్ రెడ్డి వెళ్ళారు, ఓటు రాలేవు, ఆయన ప్రచారాన్ని బంద్ చేసుకున్న పరిస్థితి కనపడ్డది. ప్రజలు కన్విన్స్ అయిపోయినారు, కన్విన్స్ కాని పరిస్థితి. ఏ చానికి 9వ తారీఖు వరకు ఏ సర్వే చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ 15 నుంచి 20,000 మధ్య గెలుస్తామని చెప్పిన సందర్భాలు కనపడ్డాయి. ఎప్పుడైతే వీళ్ళు గెలవరనే సందర్భంలో ఏం చేసినట్టుగా మేము పోయినా ప్రచారం పోయినా ఓటు రాలన్నప్పుడు ఇలా పొద్దున్నటి నుంచి చూస్తున్నాం సార్. ఇలా టీవీ బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రశ్నకి ఆన్సర్ చేయండి. చెప్పండి. ముఖ్యమంత్రి గారు కూడా అడిగారు. చెప్పండి సార్. అంటే యూజువల్గా ఇప్పుడు కేసీఆర్ గారు ప్రచారానికి రావచ్చా రాకపోవచ్చా ఆయన ఇష్టం, ఆరోగ్యం ఎలా ఉందో అది నాకు తెలియదు, కానీ బట్ కనీసం ఆయన ఒక వీడియో మెసేజ్ కానీ ఈ ఎన్నికలో ఓటేయండి అన్న ఇది కూడా వచ్చినట్టుగా నాకైతే కనపడలా. ఎందుకని అంటే ఒక అప్పీలు పార్టీ నాయకుడు, అందులో కీలకమైన సమయం, ఉప ఎన్నిక, సింపతి ఉన్న సందర్భంలో కేసీఆర్ గారి పొలిటికల్ కెరీర్ అంతా ఉప ఎన్నికల మీద బిల్డ్ అయింది. అది చనిపోయి నుండి రాజీనామాలు చేయనివ్వండి. బట్ దీని మీద ఎందుకని కనీసం ఆయన ఒక ప్రకటన కూడా ఇవ్వలేదు. కటారి గారు నేను వీడియో అయితే చూడలేదు. దూదిమెట్ల బాలయ్య యాదవ్ మాటల వెనకాల కేసీఆర్ లేడు అట్లా చెప్తే అట్లా కాదు. ఇలా కేటీఆర్ గారు కానీ, మా పార్టీ ఉన్న కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మా పార్టీ యంత్రాంగం పనిచేసే క్రమంలో క్లస్టర్ మీటింగ్ జరిగినప్పుడు సుమారు 200 మంది బూత్ లెవెల్లో పనిచేసే నాయకులతో కేసీఆర్ గారు మీటింగ్ అయింది. కరెక్టే, స్పష్టంగా చెప్పినారు మేము ఎట్లా గైడ్ చేయాలి, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా ప్రజలతో వెళ్ళాలి. కరెక్టే బాలరాజు గారు, ఆయన ఒక అప్పీల్ ఎందుకు చేయలేదు నా ప్రశ్న. బహిరంగ సభ పెట్టక్కర్లా, ఒక అప్పీల్ అన్నా చేసి ఉండాలి కదా సార్. ఇవాళ 100% మేము ఇవాళ ఏదో ఇవాళ 6-7% అంటున్నారు సార్. డెఫినెట్ గా మేము స్లైట్ మెజార్టీ తోటి మేము బయటపడుతున్నాం, మాకు ఆశాభావం మాకుంది. కటారుగా ఏదేమైనా పోతే ఇవాళ యంత్రాంగాన్ని, ఇలా ఎలక్షన్ యంత్రాంగాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసిన ఆరోపణ మాత్రం బీఆర్ఎస్ పార్టీగా చేస్తా ఉన్నాం. షేక్పేటలో అదే జరిగింది, యూసఫ్గూడలో అదే జరిగింది, రామత్ నగర్లో అదే జరిగింది. ఇవాళ అన్ని ప్రాంతాలలో కూడా సార్ ఇవాళ ముస్లిం ఎప్పుడు ఎంఐఎం అభ్యర్థులు, ఎంఐఎం సంబంధించిన కార్పొరేటర్లు, కార్వాన్ ఎమ్మెల్యే వచ్చి డైరెక్ట్ గా బూత్లకు వెళ్ళి పరిస్థితి కనపడ్డది. వాళ్ళు ఎమ్మెల్యేలు పోయి బూత్ దగ్గర కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ మీ ఉదయం చూడండి, మీరు అన్ని విజువల్ చూడండి, సోషల్ మీడియా చూడండి, ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎక్కడన్నా ఉల్లంఘించినాం మేము అక్కడ క్లాస్ లైన్ చేసినామా. కానీ ఇలా మేము ఉదయం నుంచి 20 కాంప్లైంట్ చేసినాం. సో మీరు ఇవన్నీ చెప్తున్నారంటే దాదాపు ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. డెఫినెట్ గా మేము ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు కూడా సార్ కొన్నిసార్లు నిజం కావచ్చు, కొన్నిసార్లు అబద్ధం కావచ్చు. నేనేమంటే 100% బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. సుమారు ఒక 5 నుంచి 10,000 మధ్యన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక మొత్తం 5 నుంచి 6 గంటల మధ్య ఉన్న ఓటర్స్ ఇంకా పోలింగ్ కేంద్రాలు ఉన్నారు కాబట్టి ఆ పోలింగ్ కేంద్రాలు మాగంటి సునీత గారు మాట్లాడిన మాటలు కూడా చూస్తారు. జరుగుతున్న అల్జన్లు చూస్తూ ఉంటారు. జరుగుతున్నటువంటి ఈ యొక్క దొంగ ఓట్లను పరిస్థితి, ఓటర్ కార్డు ముద్రించిన పరిస్థితి, ఇవన్నీ ప్రజలు గమనించాలనుకుంటారా. కాబట్టి మీ సైలెంట్ ఓట్ జరిగింది. మహిళలు, ముస్లిం ఎస్పెషల్ గా సార్ మేము నమ్మేది వీళ్ళు ఏమనుకుంటుంటే ఎంఐఎం మాతో ఉంది కానీ ముస్లిం అంతా మాకు ఓటేసని కాంగ్రెస్ అనుకుంటుంది. కానీ ఇలా మీరు మీ పాత బస్సులు ఉన్నదానికి న్యూ సిటీలో ఉన్నదానికి డిఫరెంట్ గా ఉంది. ముస్లిం ఓటర్లు బయటకు వచ్చి అంటున్నారు మాతోటి కారు కొడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వం, మా పార్టీ ప్రచారం, పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేసినాం. డెఫినెట్ గా మాకు మంచి విజయం, ఒక సైడ్ మేరతో గెలుస్తాం అనుకుంటున్నాం. ఓకే సార్. విట్ల గారు, సరే కాసేపు జూబ్లీహిల్స్ పరిస్థితి ఏమైనా సరే బీహార్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏనే గెలవబోతుంది స్పష్టంగా చెప్తున్నారు. చాలామంది ముందు నుంచి ఊహించింది కూడా అక్కడ వివరంగా మనం చూస్తే గఠబంధన్ కంటే పొత్తులు ముందు నుంచే అక్కడ వర్కౌట్ అయినాయి. బీజేపీ, జేడీయూ, అలాగే ఎల్జేపీ, ఇవి క్యాంపెయిన్ ముందు నుంచి బలంగా ఉంది. ఆయన ఒక 10,000 అకౌంట్లో ముందే వేశారు. ఇవన్నీ ఒకవైపు, అలాగే 20 ఏళ్ళు సుశాసన్ బాబు అని చెప్పిన ఇవన్నీ ఉన్నా కూడా వాటికి మించి తేజస్వి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు. దానికి పోటీగా బీజేపీ నాయకులు అక్కడ ఎన్డీఏ 1,00,00,000 ఉద్యోగాలు కల్పిస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు మీరు చెప్పారు. ఈ గందరగోళంలో మెజారిటీ పోల్స్ మీకే అనుకూలంగా చూపిస్తున్నాయి, కానీ కొన్ని పోల్స్, ఉదాహరణకి స్టడీ రిపోర్టు, అలాగే పైనీర్ పోల్, ఇలాంటివి స్పష్టమైన మెజారిటీతో 160 దాకా మహాగఠబంధన్కి వస్తాయని కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్న పరిస్థితి. అక్కడ ప్రధానంగా యువత, బీసీలు, మహిళలు ఓటర్లుగా ఉన్న పరిస్థితి. ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. ఏం చెప్తారు?
డిబేట్లో మనతో పాటు మీరు మాట్లాడే ముందు గఫూర్ గారు కూడా జాయిన్ అయ్యారు, సిపిఎం పార్టీ. వెల్కమ్ గఫూర్ గారు టు ది డిబేట్. ఎస్ విఠల్ గారు చెప్పండి. సార్, ఇప్పుడు బీహార్ అనేది మనం చాలా రోజుల నుంచి ఈ దేశంలో బీమారీ రాష్ట్రంగా పిలుచుకుంటాం. అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ఉత్తరప్రదేశ్ తర్వాత, అక్కడ భూ సంస్కరణ అమలు కాని ప్రాంతము, అక్కడ పేదరికం, బీపీఎల్ అత్యంత పేదరికంగా ఉన్నటువంటి రాష్ట్రం. దశాబ్దాల కాలం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా దురదృష్టం ఏంటంటే ఇప్పటికి కూడా తెలంగాణలో హైదరాబాద్ లో పని కాదు, గ్రామాలల్లో ఈ నాట్లేయడానికి కూడా బీహారీ కార్మికులు వాళ్ళ అవసరం అవుతుంది. పత్తి తీయడానికి కానీ, వరి నాట్లు వేయడానికి కానీ, వరి కోయడానికి కూడా. అత్యంత పేదరికం ఉన్నటువంటి రాష్ట్రంలో నితీష్ కుమార్ గారు గత 20 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఉన్నా కొంత అభివృద్ధి, ముఖ్యంగా ఎన్డీఏ తోటి కేంద్రంలో ఎన్డీఏ ఉన్నప్పుడు కొంత అభివృద్ధి పంతాలో నడుస్తా ఉంది. ఈ ఎగ్జిట్ పోల్స్ మనం ఎప్పుడు కూడా నిజమని అనుకోవడానికి వీల్లేదు. సరే, మాకు అనుకూలంగా ఇచ్చినా లేదా వారికి అనుకూలంగా ఇచ్చినా ఎగ్జిట్ పోల్ కి చాలా సందర్భంలో ఎగ్జిట్ పోల్ భిన్నంగా మనకు రిజల్ట్స్ వచ్చినాయి చాలా సందర్భాలు. అక్కడ ప్రజలు చాలా కొత్త ఆలోచించేది ఏంటంటే, ఇప్పుడు పోనీ మహాగఠబంధన్ గెలిపిస్తాం, కేంద్రంలో బీజేపీ ఉంటది, అప్పుడు ఏంది డెవలప్మెంట్ ఎట్లా ఉంటది? కేంద్రం నుంచి మళ్ళీ ఘర్షణ వాతావరణం ఉంటది కదా. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఆ ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్నటువంటి పార్టీని గెలిపిస్తే కేంద్రం నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. మనం డబుల్ ఇంజిన్ సర్కార్ గా అనుకుంటాం. ఏ మోడీ గారు కాదు సార్, మోడీ గారు 2000 నాకు బాగా గుర్తు, 2000 గత ఎలక్షన్ లో ఆయన చెప్పిన ఫిగర్ కరెక్ట్ గా అప్పుడు ఏపీ విడిపోయి ఆ నేపథ్యంలో 1,75,000 కోట్ల ప్యాకేజ్ ఎంత కావాలి మీకు చెప్పండి, ఎంత కావాలని చెప్పండి అని ఆయన ప్రకటించిన పరిస్థితుంది. నితీష్ 20 ఏళ్ల నుంచి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు చెప్పిన 20 ఏళ్ళు చిన్న టైం ఏం కాదు సార్. ఒక 4 పర్యాయాలు ఒకళ్ళే దాదాపుగా ముఖ్యమంత్రి ఉండటం అనేది చాలా మౌలికమైన మార్పులు తేగలిగిన టైం. ఈ రోజుకి నాట్లేసే పనుల దగ్గర నుంచి ప్లంబర్లు, కార్పెంటర్లు, వర్కర్లు, పెయింటర్లు అందరూ బీహార్ వాళ్ళే ఉంటున్నారు అంటే అన్ని చోట్ల దేశం అంతా. మరి ఏం డెవలప్మెంట్ జరిగినట్టు, పరిశ్రమలు రానట్టు, అక్కడ అభివృద్ధి లేనట్టే కదా. ఇది 50 సంవత్సరాల వెనుకబాటు సార్, 70 సంవత్సరాల వెనుకబాటు. డెవలప్మెంట్ అనేది 10 years లో కనిపిస్తా ఉంది. రోడ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రైతులకు కావాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అమలు అవుతా ఉన్నాయి. ఇంకా టైం పడుతుంది. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే, నితీష్ గారి వల్ల కేంద్ర ప్రభుత్వం, నితీష్ గారికి సపోర్ట్ తోటి కేంద్రంలో అధికారంలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ గారు లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న ఇబ్బంది. వాళ్ళిద్దరి పైన ఆధారపడినటువంటి మాట వాస్తవం ప్రభుత్వం. సో కొంత అదనంగా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. డిపెండెన్స్ లో మనం చూసినాం, ఎక్కడైతే అధికారంలో ఒక డిపెండెన్స్ ఉంటుందో సహజంగా వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఎట్లా సపోర్ట్ ఉందో బీహార్ కూడా సపోర్ట్ ఉంది కేంద్రంలో. అధికమైన నిధులు ఇస్తా ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అక్కడ ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎంబీసీలు, బీసీలకు కావాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. కాబట్టి డెఫినెట్ గా అక్కడ ఎన్డీఏ గెలిపే అవకాశాలు ఉన్నాయి. సార్, అదే విధంగా ఆర్జేడీకి ఫ్యాక్టర్ కూడా పనిచేస్తుంది. తేజస్వి యాదవ్ యంగ్ యువకుడు ఉన్నప్పటికీ కూడా కొంత నెక్స్ట్ పార్టీ బహుశా ప్రతిపక్షం ఉండాల్సింది ఆర్జేడీ అనుకుంటా. కాంగ్రెస్ అక్కడ అత్యంత నష్టపోయే పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. గతంలో సీట్లు కూడా గెలిచే అవకాశం లేదు. కాంగ్రెస్ చాలా దీనమైన వాతావరణంలో ఉంది. సో ఏదో అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాకు అంతర్గతంగా వచ్చిన రిపోర్ట్లు కూడా ఉన్నాయి. కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ తోటి రాష్ట్రం ఉండాలనేది ప్రజలు అనుకుంటున్నారు. కొత్తగా అక్కడ కూడా విద్యావంతులు, ఎడ్యుకేషన్ పెరుగుతా ఉంది, విజ్ఞత పెరుగుతా ఉంది. సోషల్ మీడియాలో కూడా చాలా డిస్కషన్స్ వస్తున్నాయి. కాబట్టి సహజంగా కొంత ఎన్డీఏకి అనుకూలంగా వాతావరణం అక్కడ ఉంది. బీహార్ లో మాత్రం ఎన్డీఏ ముందంజలో ఉంటారని నేను అనుకుంటున్నాను. రైట్. ఒకసారి గఫూర్ గారు, చాలా ప్రయత్నం మహాగఠబంధన్ నుంచి జరుగుతున్న సీట్లు ఎలకేషను, గ్రూపులు, సరే ఫ్రెండ్లీ కాంటెస్ట్లో ఒక 7-8 స్థానాలు ఉండొచ్చు, కానీ ఈ ఎస్ఐఆర్ కానీ ఓట్ చోరీ మీద కానీ విస్తృతంగా ప్రచారం, అట్లాగే ఆయన ఎన్నికల ముందు 10,000 వేయటం, ఇవన్నీ ఒక రకంగా ఒక సెట్ బ్యాక్ అని మీరు అనుకున్న పరిస్థితి. బాగా బలంగా ఓట్ చోరీ జరిగింది. దాని మీద ఆయన రిపీటెడ్గా మహాదేవ్పుర చెప్పాడు, ఆలంద్ చెప్పాడు. తర్వాత మొన్ననే సెకండ్ ఫేజ్కి ముందు ఆయన హర్యానాకి సంబంధించిన డేటా ముందు పెట్టాడు. ఆర్జేడీ అక్కడ ముందు నుంచి బలంగా ఉంది. లాస్ట్ టైం కూడా ఓట్ల శాతం చాలా తక్కువ తేడా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీనే వచ్చింది. ఇంకొక 5 ఏళ్ళు గడిచింది. ఖచ్చితంగా గెలుస్తారని ఆశిస్తున్న పరిస్థితుల్లో మరి ఎగ్జిట్ పోల్స్ అయితే 1-2 తప్ప మెజారిటీ ఎన్డీఏ కూటమే గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? పట్టారి గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం.
ఇప్పుడు విఠల్ గారు ఒక అంశాన్ని చెప్పారు కదండి, ఎగ్జిట్ పోల్స్ అనేటువంటిది ఒక సూచన తప్ప ఎగ్జిట్ పోల్సే సర్వస్వం కాదు, ఎగ్జిట్ పోల్స్ వచ్చినట్లుగా అన్ని రిజల్ట్స్ వస్తాయని కూడా చెప్పలేమని. ఇప్పుడు బీహార్ ఫ్యాక్టర్ అంటే సార్, నేను బీహార్ను లోతుగా పరిశీలన చేసిన వాడిని కాదు, అక్కడ ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో అని కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఒక ఫ్యాక్టర్ ఏమిటి, బీహార్ ఎలక్షన్స్ లో ఈసారి రికార్డ్ పోలింగ్ జరిగింది. బీహార్ చరిత్రలో ఇంత పోలింగ్ ఎప్పుడు జరగలేదు. పోయినసారి ఫస్ట్ ఫేజ్ లో కానీ సెకండ్ ఫేజ్ లో కానీ అత్యధిక స్థాయిలో ఓటింగ్ జరిగింది. ఇప్పుడు జనరల్ గా ఇటువంటి ఓటింగ్ ఎప్పుడు జరుగుతుందంటే ప్రభుత్వ వ్యతిరేకత, ఆల్రెడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు పెద్ద ఎత్తున జనం ఈ ప్రభుత్వం పోవాలనుకొని వస్తారు. ఇప్పుడు ఏం జరిగింది అనేది సరే, నేనేమి దాని మీద తగాద పడాల్సిన అవసరం నాకు లేదు. అందుకోసం ఇంకా చేయదు. కొంతమంది ఏమంటున్నారంటే నితీష్ కుమార్ పట్ల మరింత ఉత్సాహం పెరిగిందని. అట్లా సీన్ లేదు, మనం చూస్తే పరిపాలన పట్ల అంత సీన్ ఏం లేదు. రెండవది ఏమిటి, ఇప్పుడు ఎంఐఎం ఫ్యాక్టర్. ఎంఐఎం గత ఎన్నికల్లో పోటీ చేసింది, చాలా స్థానాల్లో ఓట్లు గణనీయంగా చీల్చింది. ఇప్పుడు ఒక రకంగా మొత్తం అక్కడ ఎంఐఎం ను తరిమేసినారు, అన్ని స్థానాల్లో కూడా పెద్ద వ్యతిరేకత వచ్చింది. అయితే ఇక్కడంతా ఏమంటే బీహార్ లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ ఇది ఏమిటి అనేటువంటిది. ఎందుకంటే అతను కూడా పాదయాత్రలు చేశాడు, గ్రామాలు తిరిగాడు, అతనికి సీట్లు ఏం రావు అనేది అన్ని చెప్తున్నాయి, అన్ని పోల్స్ కూడా చెప్తున్నాయి. అయితే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వస్తాయి, ఎవరు ఓట్లు తీసుకుంటాడు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలిస్తేనేమో ఆర్జేడీ అండ్ కాంగ్రెస్ ఈ గఠబంధన్ బలపడుతుంది. కాదు, అతను మరో కారణంతో వీళ్ళ ఓట్లను కనుక చీలిస్తే ఆ మేరకు డ్యామేజ్ అవుతుంది. ఇది వీ హ్యావ్ టు సీ ఆన్ 14th. అందుకోసం నేనైతే ఇప్పుడు ఈ పోల్స్ ను గురించి నేను పెద్దగా నేను నమ్మనండి, వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే హర్యానాలో అదరగొట్టినారు, ఏమైంది రిజల్ట్స్. అందుకోసం ఏమైనా 14వ తేదీ మనం చూడాలా. 14వ తేదీ నాకు బలమైన నమ్మకం ఏమంటే ఈ ట్రెండ్స్ అన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా తేజస్వి యాదవ్ లేదా మహాగఠబంధన్ గెలుస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం నాకు కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే చూసే ట్రెండ్ ను బట్టి. యాక్చువల్ గా ఏం జరిగిందనే రేపు 14th. రైట్ సార్, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. ఒకసారి గౌరీశంకర్ గారు, చాలా అంశాలు అక్కడ 20 ఏళ్ళ పరిపాలన, సరే జంగిల్ రాజు లాలు వారసత్వం అని చెప్పి తేజస్విని కామెంట్ చేయటం కానీ అది గుర్తుందా? యువ ఓటర్లు పెద్ద ఎత్తున ఉన్నారు. అలాగే వలస కార్మికులు ఈసారి చాత్ ఫెస్టివల్ వెళ్ళిన తర్వాత నుంచి ఓటర్లు వెనక్కి వెళ్ళలేదని చెప్తున్నారు. చాత్కి దాదాపు 12,000 రైళ్లు వేశారని మనం చదివే పత్రికలు, అయినా కూడా రైలు మీద ఎక్కెళ్ళారు. ఇందాక రామరాజు గారు చెప్పిన పరిస్థితి, కోట్ల మంది వెనక్కి వెళ్ళారు. చాత్ వెళ్ళిన 10 రోజుల గ్యాప్లో ఎన్నికలు జరిగినట్టుగా ఉంది మనకు తెలిసి. అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కొంచెం అటు ఇటుగా. ఓటర్లు అందరూ అక్కడే ఉన్నారా? దాదాపు 68 లక్షల ఓట్లు తీసేశారు, కొత్తగా ఒక 21 లక్షల ఓట్లు యాడ్ చేశారు. యువ ఓటర్లే దాదాపు 18 నుంచి 30 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళే 30 to 40% ఉంటారని చెప్తారు బీహార్లో. ఒకవైపు తేజస్వి యువతకి ఇదిగా కనపడుతున్నాడు, అలాగే మహిళలకి ఎప్పటి నుంచో నితీష్ని ఒక ఐకాన్గా చెప్పుకుంటారు, ఆయన పథకాలు కానీ మరొకటి కానీ. ప్రశాంత్ కిషోర్ యువతతో పాటుగా మధ్యతరగతిని, కాస్త అప్పర్ మిడిల్ క్లాసు, ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళని అట్రాక్ట్ చేశాడని చెప్తున్నారు. ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, చాలా కాంప్లెక్స్ ఎన్నిక. ఎలా ఉండొచ్చు? మనకు ప్రీ పోల్ సర్వేలో విచిత్రంగా వచ్చింది. మనకు ఇప్పుడు పోస్ట్ పోల్ లో కూడా మనకు క్లియర్ వస్తుంది. ప్రీ పోల్ లో ఎట్లా వచ్చిందంటే ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ పార్టీ లీడ్ లో ఉన్నట్టు వచ్చేసాయి. అట్ ద సేమ్ టైమ్ కొన్ని సర్వేలు ఇండివిజువల్ హూ ఇస్ ద బెస్ట్ సీఎం, హూ విల్ బి సీఎం అని పెట్టుకుంటే తేజస్వి యాదవ్ కి 30% ఇచ్చారు, నితీష్ కి 23.4% ఇచ్చారు కొన్ని సర్వేస్ లో చూసారు. సో బీహార్ ఇస్ ఎ వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్. ఎట్లా ఉందంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ, హై మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి, డెవలప్మెంట్ అనే లాంగెస్ట్ సర్వింగ్ సీఎం నితీష్ కుమార్. ఏ పార్టీలో ఏ గ్రూప్ లో ఉన్నా కూడా ఆయన టైటిల్ కూడా వచ్చేసింది పల్టుమార్ అని కూడా చెప్తారు. రేపు ఏ పార్టీలో ఉంటాడు తెలియదు, ముఖ్యమంత్రి అయితే ఉంటాడు తను. లాంగెస్ట్ సర్వింగ్ మనిషి పేరు కూడా మంచిగానే ఉంది, నితీష్ కుమార్ గారు స్టిల్ హ్యాస్ ఎ గుడ్ నేమ్ అక్కడ ఇది. అండ్ బీహార్ ఇస్ ఆల్సో
నేషనల్లీ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేసెస్ వేర్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ వస్తారు అక్కడ నుంచి, ఓకే. బీహార్ నుంచి. అక్కడ గవర్నమెంట్ జాబ్ మీద చాలా మోజు వాళ్ళకు బీహార్ లో. దే ఆర్ వెరీ మచ్ కీన్ టు హ్యావ్ ఏ గవర్నమెంట్ జాబ్. కాబట్టి వీడు తేజస్వి యాదవ్ కూడా చెప్పాడు కదా, ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ జాబ్ ఇస్తే ఇట్స్ నాట్ పాసిబుల్ అనుకోండి, కోట్ల రూపాయలు దానికే పోతాయి. బట్ బీహార్ ఎందుకంటే ఈసారి ఓటర్స్ కూడా ఎన్నో, ఇప్పుడు ఎన్ని మనకు సర్వేలు వచ్చినా కూడా అల్టిమేట్లీ యూత్ మాత్రం డెఫినెట్ గా వాళ్ళకు ఉంటుంది. దేర్ షుడ్ బి సమ్ చేంజ్, దేర్ షుడ్ బి సంథింగ్ బెటర్ ఉండాలి మనకు. ఎందుకంటే వలసలు చాలా అవుతుంది బీహార్ లో. కారణం ఏంటంటే మన హైదరాబాద్ లో చూసి, కానీ మన మీరు అన్నారు కాదు గౌరీశంకర్ గారు, యూత్ అన్నారు, యూత్ మారాలని కోరుకుంటున్నారని. ఆ మారాలని కోరుకుంటున్న వాళ్ళకి తేజస్వి కనపడతాడా, ప్రశాంత్ కిషోర్ కనపడతాడా, అది కూడా కీలకం. అది కూడా చెప్పలేము, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ కూడా బాగా అట్రాక్ట్ అయ్యారు. మళ్ళీ అట్ ద సేమ్ టైం మళ్ళీ సర్వేస్ ప్రకారం చూస్తుంటే తేజస్వి యాదవ్ మీద మంచి ఫేవరబుల్ సర్వేస్ ఇచ్చారు కాబట్టి. బట్ ఇట్స్ వెరీ కాంప్లెక్స్ ఉంది అల్టిమేట్లీ. ఓవరాల్ గా చూసి వాళ్ళు మా గఠబంధన్ కేసారా లేదా ఎన్డీఏ కేసారా అది చూడాలి. రైట్ సార్. కానీ డెఫినెట్ గా యూత్ మాత్రం దే సర్టన్ లుకింగ్ ఫర్ సమ్ చేంజ్ అనిపిస్తుంది. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి సతీష్ గారు. అంటే చాలా రాహుల్ గారు యాక్చువల్గా ఓట్ చోరీ యాత్ర చేసినప్పుడు ఒక పీక్కి వెళ్ళింది బీహార్లో మహాగఠబంధన్ కదా. రాహుల్ గాంధీ గ్రాఫ్ కూడా దాదాపు మోడీ గారి గ్రాఫ్ ఒక 10% తగ్గి ఈయనది ఒక 10% పైకి వెళ్ళినట్టుగా నేషనల్ మూడ్ ఆఫ్ ది నేషన్ కానీ కొన్ని నేషనల్ సర్వేల్లో మనకు కనపడతా ఉంది. దాన్ని నిలబెట్టుకోవటంలో 2-3 ఫెయిల్యూర్స్ అని చెప్తున్నారు. ఈ పొత్తులకు సంబంధించి చివరి నిమిషం దాకా ఒక స్పష్టత రాకపోవటం, ముందంతా నోటిఫికేషన్కి ముందు తేజస్వి రాహుల్ స్పష్టంగా కలిసి తిరిగారు, ఇద్దరు ఆ క్యాంపెయిన్లో పాల్గొన్నారు, కానీ ఈ సీట్ల దగ్గర ఏదో తేడా వచ్చిందని ఆ కారణంగా రాహుల్ గాంధీ ఆయన సీఎం క్యాండిడేట్ సార్. వీళ్ళు ఎలాగో అనౌన్స్ చేయలేదు, తేజస్విని ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అక్కడే వాళ్ళదే పెద్ద పార్టీ, సీట్లు ఎక్కువ ఇస్తున్నా కూడా సీఎంగా ఆయన అనౌన్స్ చేయడానికి రాహుల్ గాంధీ గారు వెనకాడారని ప్రచారంలో కూడా ఆయన అంత ఉధృతంగా ఆల్మోస్ట్ పీఎంతో సమానంగా తిరిగారు, కానీ ఇంకా ఎక్కువ తిరుగుంటే ఇలాంటి చాలా ఇవి ఉన్నాయి. ప్రజలు గ్రాఫ్ అయితే తేజస్విది స్పష్టంగా సీఎంగా దాదాపు 10-15% ముందున్నారు. ఆయన తర్వాత ప్రశాంత్, 3వ స్థానంలో ఈయనున్నారు మన ప్రస్తుత సీఎం నితీష్ కుమార్, మళ్ళీ చిరాగ్ పాస్వాన్ కూడా ఉన్నాడు లైన్లో. సో ఏంటి, ఎలా ఉండొచ్చు? ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ప్రతి రాష్ట్రానికి ఏఐసిసి ఇన్ఛార్జిని ఎవరిని డిసైడ్ చేయాలా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అని చెప్పి అక్కడ ఏఐసిసి ఇన్ఛార్జిగా అశోక్ గెహ్లాట్ గారు ఉన్నారు. అశోక్ గెహ్లాట్ గారు వాటన్నిటిని సమన్వయం చేసుకొని సరే 1 or 2 days లేట్ అయినప్పటికీ కూడా నితీష్కి ఆపోజిట్గా ఎవరైతే మా సక్సెస్ కాగలుగుతారు అని ఆలోచన చేసి అక్కడ ఖచ్చితంగా మా అభ్యర్థి ఆర్జేడీ అభ్యర్థి అయితేనే సీఎం అభ్యర్థిగా బాగుంటుందని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ ఇతన్ని సీఎం అభ్యర్థిని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు రాహుల్ గాంధీ గారితో పాటు ప్రియాంక గాంధీ కూడా నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ చేసినటువంటి పరిస్థితి మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఎక్కడైతే ఎన్డీఏ అటు ప్రధానమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ ఎన్నో సందర్భాల్లో చాలా మీటింగ్లు అడ్రస్ చేశారు. దాంతోపాటు మేము కూడా ఛాయశక్తుల కాంగ్రెస్ పార్టీగా మహాగఠబంధన్ ఆధ్వర్యంలో ఎన్నో మీటింగ్లు అటెండ్ చేసినాం. అయినప్పటికీ కూడా 20 సంవత్సరాల నుంచి అంటే 4 పర్యాయాలు ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ చూసినా బీహారీలు వలసలు వస్తున్నటువంటి పరిస్థితి. మరి గతంలో వారు చెప్పినటువంటి మాటలకు భిన్నంగా పరిపాలన కొనసాగుతుందంటే ఖచ్చితంగా ఎవరైతే కొత్తగా ఎన్రోల్ చేసుకున్నటువంటి వారు కానీ ఉపాధి కోసం వారు చూస్తున్నటువంటి విధానాన్ని కానీ ఖచ్చితంగా మా ఆశాభావం ఏంటంటే ఖచ్చితంగా వారందరూ కూడా మార్పు కోసం ఆలోచన చేస్తారు. మార్పు కోసం ఆలోచన చేసి ఖచ్చితంగా మహాగఠబంధన్కు వాళ్ళు తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రిగా చూడడానికే ఆశీర్వదిస్తారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మహాగఠబంధన్ పక్షాన ఖచ్చితంగా మహాగఠబంధన్కే వారు ఆశీర్వాదం అంటే ఓటు రూపంలో 14వ తారీఖు రోజు వారు నిర్ణయాలు చూపిస్తారని మేము ఆశిస్తాం. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి డిబేట్